జనగామ జిల్లా రఘునాథపల్లిలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. మండలగూడెం గ్రామంలో రాజు అనే రైతుకు చెందిన లేగ దూడపై పులి దాడి చేసి చంపేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పులి అడుగుడు జాడలను సేకరించారు. గత కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల సరిహద్దుల్లో తిరుగుతున్న ఈ పులి ఇప్పుడు జనగామ గ్రామానికి ప్రవేశించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జనగామ జిల్లా రఘునాథపల్లిలో పెద్ద పులి సంచారం అయితే ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, పెద్ద పులి అటు ఇటు తిరిగి జనగామ జిల్లాకు ప్రవేశించినట్టు ఫారెస్ట్ అధికారులు గుర్తిస్తున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి శివారులోని గ్రామాలలో సంచరిస్తూ ఒక ఆవును చంపి చిన్న ఆనవాళ్లు కూడా బయటపడ్డాయి. ఆవును చంపడంతో ఈ ప్రాంతవాసులంతా కూడా బిక్కుబిక్కుమంటూ తీయడాన్ని కొనసాగిస్తున్నారు. భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో కొన్ని రోజులు పెద్దపులి జాడలు కనిపించాయి. పెద్దపులి పర్యటించింది, తిరిగిన నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు దాన్ని పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ అది దొరకలేదు. దొరకకపోవడంతో కొన్ని రోజులు యాదాద్రి భువనగిరి జిల్లా, అదేవిధంగా జనగామ జిల్లా శివారులో కనిపించినప్పటికీ అక్కడ పులి ఆనవాళ్లు లభ్యమవుతున్నాయి. కొన్ని నడిచిన ఆనవాళ్లు, అదేవిధంగా దానికి సంబంధించిన ఇతరత్ర వ్యవహారాలు కనిపిస్తున్నాయి. కానీ అక్కడ దొరకట్లేదు. ప్రస్తుతం జనగామ జిల్లాల రఘునాథపల్లిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అటు సిద్దిపేట, అదేవిధంగా జనగామ, యాదాద్రి భువనగిరి ఈ మూడు జిల్లాల ప్రజలైతే ప్రస్తుతం భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద పులి ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి ఎక్కడ దాడి చేస్తుందో అంటూ భయపడుతున్నారు. దీంతో ఆ ప్రాంత ఫారెస్ట్ అధికారులు లేకుంటే పోలీసులు కూడా ఊరు సాటింపు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరం ఏదైనా బయటకు వెళ్ళాలి, పొలం పనులకు వెళ్ళిన వారు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఊరు సాటింపు చేస్తున్నారు. దీంతో పాటు ప్రజలైతే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.